జగన్ కేవలం 7 గంటల్లో 1750 కోట్లు జేబులో వేసుకున్నాడు. ఫలితంగా ఆంధ్ర జనం 25 ఏళ్ల పాటు పెరిగిన కరెంటు ఛార్జీలు కట్టుకోవాలి. మీకు అర్థమవుతుందా? మార్కెట్లో యూనిట్ సోలార్ పవర్ ₹1.99 దొరుకుతున్న టైంలో జగన్ అదే యూనిట్ ని ₹2.49 కొన్నాడు అంటే అక్కడికి 50 పైసలు బొక్క. మళ్ళీ దాన్ని ఎక్కడో రాజస్థాన్ నుంచి తెచ్చుకోవాలి. దానికోసం ట్రాన్స్మిషన్ ఛార్జీలు కూడా కలిపితే మన ఏపీకి వచ్చేసరికి యూనిట్ కి ₹4.19 పడింది భయ్యా. అంటే ఒక్క యూనిట్ పైనే ₹2.20 ఎక్కువ పెట్టేశావన్నమాట. పెట్టేది ప్రభుత్వం కదా, నాకేంటి అనుకుంటున్నారా? జగన్ 5 ఏళ్లలో 9 సార్లు కరెంటు ఛార్జీలు పెరిగాయి. దాని అర్థం ఏంటి? బొక్క నీకే పడింది భయ్యా. ఫర్ ఎగ్జాంపుల్, మీ ఇంట్లో ఒక నెల 200 యూనిట్లు కరెంటు కాలిస్తే ₹2.20 ఇంటూ 200 అంటే ₹440 ఎక్కువ బిల్లు వచ్చిందన్నమాట. ఎవరు తిన్నట్టు భయ్యా? మీ ఫ్యామిలీ మొత్తం బిర్యానీ తెచ్చుకొని తిన్న హ్యాపీనే కదా. నువ్వు చేయని ఖర్చుకి ₹440 నీ కష్టార్జితాన్ని ఎందుకు భరించాలి భయ్యా? పోనీ ఒక్క నెలే అంటే కాదు భయ్యా, ఏకంగా 25 ఏళ్ల పాటు 7000 మెగావాట్ల సోలార్ కరెంటు కొనడానికి ఒప్పందం చేసుకున్నాడు భయ్యా. అంటే కరెంటు విలువ 95,430 కోట్లు రాజస్థాన్ నుంచి రావాలి. కాబట్టి ట్రాన్స్మిషన్ ఛార్జీలు 66,500 కోట్లు, మొత్తంగా 1,61,000 కోట్లు. ఇదంతా 25 ఏళ్లలో నువ్వే కట్టాలి భయ్యా. నీ కొంపని జగన్ ఈ రేంజ్ లో ఎందుకు ముంచాడు అంటే 1750 కోట్ల ముడుపుల కోసం భయ్యా. అది కూడా రాత్రికి రాత్రి పైళ్లు కదిపేసి రాత్రి వేళ అధికారులను పరుగులు పెట్టించి తెల్లారేసరికి సుమారు 7 గంటల్లో 1750 కోట్లు జేబులో వేసుకున్నాడు భయ్యా. ఎంత న్యాయం భయ్యా! కడుపు మండుతది కదా భయ్యా.